హాయ్ మై డియర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, నేను మీ అశోక్ సార్ని ఫ్రమ్ సాయి మీద దిల్షుక్ నగర్. స్టూడెంట్స్, మీ ముందుకి నేను రావడానికి రీజన్ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్కి మీకు కన్వే చేయడానికి వచ్చానమ్మా. మీకు 1 month బ్యాక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఆ జాబ్ క్యాలెండర్లో కొన్ని పోస్టులు కూడా అనౌన్స్మెంట్ చేశారు, ఏఈ అండ్ ఏడబ్ల్యూ అండ్ సబ్ ఇంజనీర్. సో ఏఈ వచ్చేసరికి ఎన్పిడిసిఎల్ అండ్ రీసెంట్గా జెన్కో అండ్ డిస్కమ్స్ లైక్ ఎస్పిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ అండ్ ట్రాన్స్కో. సో 1 week బ్యాక్ సిఎండి మీటింగ్లో ఒక ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది. సో ఈ 3 రీజన్స్ లైక్ జెన్కో అండ్ ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్కి ఈ మూడిట్లు కలిపి కామన్ పేపర్ అనేది ప్రపోజల్లో ఉంది. మ్యాక్సిమం అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ కామన్ పేపర్ పెడితే వే ఆఫ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది. మరి ఫర్ రీసెంట్గా మీరు జెన్కో ఎగ్జామ్ రాశారు, దాంట్లో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఉంది. ఈసారి కామన్ పేపర్లో ఆ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఉంటుందా లేదా? ఓకే, సో గేట్ సిలబస్ కంప్లీట్గా జెన్కో అడిగాడు. సో ఎప్పుడు కూడా పాస్ట్ 5 years బ్యాక్ అయినా అంతకుముందైనా జెన్కో అంటేనే గేట్ సిలబస్, బట్ ట్రాన్స్కో డిస్కమ్ అంటే దట్ కంప్లీట్లీ గేట్ సిలబస్ కాదు, జనరల్ సిలబస్ ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్ ఉండదు, ఈఎంఎఫ్ ఉండదు, యూడబ్ల్యూ అనేది కూడా ఉంటుంది. ఏది ట్రాన్స్కో డిస్కమ్స్కి యూడబ్ల్యూ ఉంటుంది. మరి ఇప్పుడు కామన్ పేపర్ చేశాడు. మరి కామన్ పేపర్ ఉన్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ కావాలి? ఇదొకటి చాలా మంది స్టూడెంట్స్కి మైండ్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కామన్ మనం ఇంకా కొంతమందికి ఏముంటుందంటే మనం ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాం కదా, మళ్ళీ కోచింగ్ ఎందుకు? సో ఆ ఉన్న నాలెడ్జ్తో మనం గెటిన్ కాలేమా అంటే నా ఉద్దేశం ప్రకారం అది సక్సెస్ కాదు. దిస్ ఈజ్ అ కామన్ పేపర్. ప్రతి ఇన్స్టిట్యూట్కి, ప్రతి ఫ్యాకల్టీకి ఇది కొత్త టాపిక్కే. సో ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ పవర్ సిస్టమ్ని చదవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, ఒక 10 to 20 బ్యాచ్ చెప్పిన ఫ్యాకల్టీ చెప్పడం వేరు. ఇది మట్టి గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్యాకల్టీ ఒకటే సబ్జెక్ట్ని 10 times చెప్పినప్పుడు ఆ ఫ్యాకల్టీ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ A to Z ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దాన్ని ఈజీగా కన్వే చేయగలుగుతాడు. సో స్టూడెంట్, మళ్ళీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, సార్ ఇప్పుడు కామన్ పేపర్ ఉంది, వెరీ గుడ్. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ జనవరి కల్లా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇంత బల్క్ నోటిఫికేషన్ ఏది జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లో మళ్ళీ ఇంత బల్క్ నోటిఫికేషన్ పడుతుంది అనేది మళ్ళీ 5 years వెయిట్ చేయాలి. సో డూ ఆర్ డై. సో సాధించాలి. ఈసారి మీరు ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయి ఉంటారు, సెకండ్ టైం ఫెయిల్యూర్ ఉంటారు, థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం, ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా మనం కంపల్సరిగా సక్సెస్ అవుతాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, చాలామంది ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలా అని కూడా మైండ్లో వాళ్ళకి రొటేట్ అవుతూ ఉంటుంది. బట్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్మోస్ట్ ఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చినా ఇస్ కంప్లీట్ రికార్డెడ్ క్లాసెస్మా. రికార్డెడ్ క్లాసెస్ వరల్డ్ అప్డేట్ ఆప్షన్స్ ఉంటాయి తప్ప, అంటే ఒక 2 years బ్యాక్ చెప్పిన క్లాసెసే మళ్ళీ మీకు ఇస్తారు. బట్ ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చేసరికి ప్రతిసారి ఫ్యాకల్టీ అప్డేట్ అవుతాడు, అదే న్యూ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలుగుతాడు. దానివల్ల ఒకవేళ కామన్ పేపర్ పెట్టినా కూడా మనం సక్సెస్ అవడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ఉద్దేశంతో మనకు ఆల్రెడీ ఏఈ అండ్ నెక్స్ట్ సబ్ ఇంజనీర్ అండ్ జేఎల్ఎం ఈ 3 బ్యాచెస్ 2 weeks బ్యాక్ ఆల్రెడీ బ్యాచెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా కమింగ్ ఫ్రైడే ఓకే 9 AM దగ్గర 9 AM నుంచి ఇంకా 2 కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ సబ్ ఇంజనీర్ 100 members మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ అండ్ ఏఈ ఆల్మోస్ట్ 50 members ఉన్నారు. సో దీంతో పాటు కమింగ్ ఫ్రైడే న్యూ బ్యాచ్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాం ఫర్ ఏఈకి అండ్ సబ్ ఇంజనీర్కి. సార్ మరి వీటికి ఫీజెస్ ఎట్లా సార్, దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు చాలా క్లియర్గా వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, సార్ ఏఈ అండ్ ఏఈ అండ్ ఏడబ్ల్యూ ఎగ్జామ్ కండక్ట్ బై ది టీజీపీఎస్సి, అది సపరేట్ పేపరే ఉంటుంది. బట్ ఏఈకి వచ్చేసరికి జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ ఈ 3 కామన్ పేపర్ ఉంటుంది. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఆల్మోస్ట్ జనవరి కన్నా మొత్తం క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఈ కామన్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలంటే మినిమం 5 years పడుతుంది సార్. ఓకే, సో దీన్ని మనం గుర్తుపెట్టుకొని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను చెప్పేది ఒకటి, ఈ ఒక్కసారి ట్రై చేద్దాం. ఈ ట్రై చేసి సక్సెస్ అవుదాం కంపల్సరీగా. ఎందుకంటే కామన్ పేపర్ అండ్ 3 రీజన్ కలిపి ఒకటే కామన్ పేపర్ కాబట్టి అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలామంది జెన్కోలో 50 ఉన్నాయంటున్నారు,
ట్రాన్స్కోలో 200 ఉన్నాయంటున్నారు, డిస్కంలో ఎన్పిడిసిఎల్కి అయితే 100 ఏదో చెప్తున్నారు. బట్ ఎనీ హౌ ఎస్పెషల్ ఏఈకి దగ్గరగా ఒక 300 to 400 పోస్టులు ఉన్నాయి. సబ్ ఇంజనీర్కి కూడా అప్రాక్సిమేట్లీ 500 పోస్టులు ఉన్నాయి. ఇంత బల్క్ నోటిఫికేషన్ పడుతున్నప్పుడు మనం ఛాన్స్ తీసుకోకూడదు సార్. ఓకే, ఛాన్స్ తీసుకోవద్దు. సో మనం ఆల్రెడీ ఎప్పుడు కోచింగ్ తీసుకున్నాం కదా, అది సరిపోతుంది అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త టాపిక్స్ని యాడ్ చేస్తున్నాడు. అండ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టికల్ క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. రీసెంట్గా జెన్కో ఏఈ పడింది, ఏఈ ఎగ్జామ్ అయిపోయింది. అలాగే సింగరేణిలో కూడా సబ్ ఇంజనీర్ అండ్ ఏఈ పోస్టులు, ఏఈకి ఎగ్జామ్ కూడా జరిగింది. అక్కడ ఒకసారి మీరు పేపర్ అబ్జర్వ్ చేయండి, ఎంత ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడిగాడో. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. సో డోంట్ గో ఇన్ ఆన్లైన్ కంటెంట్ సైడ్కి మనం మూవ్ అవ్వద్దు. కంప్లీట్లీ ఆఫ్లైన్ గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ ఆఫ్లైన్కి వచ్చేసరికి మనకి ఫ్రైడే ఏఈకి సపరేట్ బ్యాచ్ ఉంది, సబ్ ఇంజనీర్కి కూడా సపరేట్ బ్యాచ్ ఉంది. ఈ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఫర్ ఏఈ వాళ్ళకి నానా అంటే ఏఈఐ కావచ్చు ఆర్ ఏడబ్ల్యూఎన్ కావచ్చు, వాట్ ఆర్ మేబీ, యాక్చువల్ ఫీజ్ 30K ఉందమ్మా. యాక్చువల్ ఫీజ్ 30K. ఎవరైతే ఆన్ ఆర్ బిఫోర్ ఫ్రైడే వచ్చి మనకి ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకి 10K డిస్కౌంట్ చేసి ఓన్లీ 20Kకి మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఏఈని. ఓకే, సో అండ్ ఇంకొక పాయింట్ చూడండి, మీరు ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేయండి, ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకోండి. సో ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారో, మన డైరెక్టర్ రమణ సార్ ఆధ్వర్యంలో నాగరాజ్ సార్, నేను, శేఖర్ సార్, సంపత్ సార్ అండ్ వన్ మోర్ ఎక్స్పీరియన్స్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ శ్రీనివాస్ సార్, వీళ్ళందరూ కలిసి ఎక్స్పీరియన్స్ మినిమం 10, ప్రతి వాళ్ళకి కూడా మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ చెప్పే విధంగా సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అన్ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చెప్పే సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు ఫ్రైడే రోజు వచ్చే పేమెంట్ ఫీజ్ పే చేసుకోవాలని ఏం లేదండి. ఫ్రైడే నుంచి ఒక 2-3 days క్లాసెస్, డెమో క్లాసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం. 3 days తీసుకోండి. 3 days మీ డెమో క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. సో ఏఈ వాళ్ళకి 30K ఫీజు మా యాక్చువల్ ఫీజు. ఆన్ ఆర్ బిఫోర్ ఎవరైతే ఫ్రైడే రోజు జాయిన్ అయితే ఓన్లీ 20K విత్ మెటీరియల్తో ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ 20Kలోనే మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తాము అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ క్లాస్ ఇస్తాం. ఫర్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి కూడా సేమ్ అమ్మ, యాక్చువల్ ఫీజు 15K ఉంది, 15K. సో దీంట్లో ఎవరైతే ఫ్రైడే లోపు జాయిన్ అయితే దీంట్లో 50% కన్సెషన్ ఇస్తాము. 50% కన్సెషన్ ఇచ్చి రిమైనింగ్ పేమెంట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఈ 50% కన్సెషన్ దీంట్లో ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఆఫ్లైన్ క్లాసెస్ వస్తాయి అండ్ ఆన్లైన్ క్లాసెస్ వస్తాయి అండ్ ఇంక్లూడింగ్ మెటీరియల్ ఆల్సో. ఓకే, సో ఫైనల్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ గెట్ ద జాబ్ అయితే జెన్కో ఆర్ ట్రాన్స్కో. చాలామంది జెన్కో బెటరా, ట్రాన్స్కో బెటరా, డిస్కమ్ బెటర్ ఏం పక్కన పెడితే మనకి జాబ్ ఇంపార్టెంట్. ఏ రీజన్లో వచ్చినా మనకి జాబ్ కావాలి. ఓకే, సో దీన్ని ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి, మ్యాక్సిమం సక్సెస్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.